హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నా పేరు స్వప్న. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను వెరైటీ స్నాక్ ఒకటి తీసుకొచ్చానండోయ్ మీకోసం. దీనికోసము కావాల్సిన పదార్థాలు చూసేద్దామా? ఒక కప్పు సగ్గుబియ్యాన్ని బాగా కడిగి, అందులో ఒక కప్పు పెరుగు, ఇంకా అరకప్పు వాటర్ వేసుకొని బాగా కలిపి ఒక 4, 5 గంటల పాటు బాగా నాననివ్వాలండి. బాగా నానిన తర్వాత అది చిదిమితే సగ్గుబియ్యాన్ని పట్టుకొని ఇలా నలిపితే మెత్తగా అయిపోతుందన్నమాట. సో అంత నానిన తర్వాత దాంట్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలతో పాటు పచ్చిమిరపకాయలని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకా దాంట్లో కరివేపాకు, కొత్తిమీర, ఇంకా అల్లం అల్లం ముక్కల కంటే ఇలా తురుముకుంటే బాగుంటుందని నేను అలా వేసానండి. మీకు ముక్కలు ఇష్టమైతే ముక్కలుగానే వేసుకోండి. ఇంకా హాఫ్ కప్ బియ్యపు పిండి, రుచికి సరిపడా ఉప్పు వేసి ఇలా వాటర్ ఏం కలపకుండానే సరిపోతుందండి. లేదు మీకు ఇంకా కన్సిస్టెన్సీ కావాలి అని అంటే కనుక ఒక 2 స్పూన్స్ ఆయిల్ వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక ఇలా చిన్న చిన్న పునుగుల కింద దాన్ని డ్రాప్ చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ వేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని వేసుకోండి. అదే హై ఫ్లేమ్ మీద వేసారంటే సగ్గుబియ్యం పేలుతుంది, జాగ్రత్త. ఓకేనా? సో అలా వేసుకున్న తర్వాత వెంటనే తిప్పద్దండి. కొద్దిగా 2 మినిట్స్ తర్వాత మళ్ళీ గరిటె పెట్టి మనము అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్లో వచ్చేంత వరకు దాన్ని వేపుకుంటూ ఉండాలి. ఇలా ఒకసారి వేగిన తర్వాత దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే అంతే, మన ఈవినింగ్ స్నాక్ రెడీ. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదండి, పిల్లల కోరికలు తీర్చాలంటే ఇలాంటి వెరైటీ వంటకాలు వండాల్సిందే, మనకి తప్పదు కదా. సో మీకు నా వీడియో నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.